సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మనుషులము మనుషుల్లాగా బ్రతుకుతామా లేదా అనిపిస్తుంది. కరోనా నుంచి అంతకుముందు నోట్స్ సడన్ గా రద్దయిపోయాయి, అదో టెన్షన్. తర్వాత బ్యాంకులు ఏదో ఒక డిస్టర్బెన్స్, వెబ్సైట్లు బ్లాక్ అవ్వడము, ఏదో ఒక డిస్టర్బెన్స్. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా లాక్డౌన్ వచ్చే పరిస్థితి. అఫ్ కోర్స్ మోదీ గారు అలా అనకపోయినా చాలా మంది అలా అలా మిస్ప్రింట్ చేసుకున్నారు మైండ్లలో, మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుందేమో అని. మొన్నటి వరకు సిలిండర్ కోసం కుస్తీలు పట్టినాం, ఇప్పుడేమో మళ్ళీ పెట్రోల్ కోసం డీజిల్ కోసం కుస్తీలు పడుతున్నారు, బార్లు తిరుగుతున్నారు. గంటలు అవ్వాల్సిన ప్రయాణం 2-3 గంటలు అవుతుంది. ఏంటమ్మా ఈ పరిస్థితి? మోడీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? కరోనా సమయంలో ఏ రకంగా మనమంతా కలిసిమెలిసి దాన్ని ఎదుర్కొన్నామో అలా ఎదుర్కొందామన్నారు తప్ప లాక్డౌన్ వస్తుందని అన్నారా? అనలేదు అసలు. అనలేదు కదా. అంటే కరోనా అనగానే వీళ్ళు లాక్డౌన్ అనుకున్నారు. లాక్డౌన్ ఎన్నాళ్ళు ఉంది? 21 రోజులు ఎంతో ఉంది, అంతే కదా. తర్వాత ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు, డే టైం అనో నైట్ టైం అనో అట్లా. అంతేగాని త్రూ అవుట్ కాదే. కానీ సంవత్సరం పాటు కష్టపడ్డాము. అప్పుడు ఏ రకంగా మనం సహకరించుకుని ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా ఉన్నామో అట్లా ఉందామనుకున్నారు. మనకున్న జనాభా లెక్క ప్రకారం గనక చూసినట్టయితే కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నా పర్సంటేజ్ చూస్తే ప్రపంచం అంతట్లోకి మంది తక్కువ. పర్సంటేజ్ లెక్క ప్రకారం ఇంతమంది ఉండి కూడా మనకి ఇంతమంది, ఇప్పుడు 100 మందిలో 5గురును 10 మందిలో 5గురికి తేడా లేదు ఉందమ్మా. 100 మందిలో 5గురు అంటే 20%, 10 మందిలో 5గురు అంటే 50%. ఆ లెక్కను చూస్తే మంది చాలా తక్కువ. PPE కిట్స్ కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసే పరిస్థితుల్లో ఉన్నాం కరోనా వచ్చినప్పుడు. 2 నెలల్లో మనంతట మనం స్వయం సమృద్ధమై ఇతర దేశాలకి పంపించేంత అయ్యాం మనం. అప్పుడు ఎంత యునైటెడ్గా ఉన్నాం. మనలో ఉన్నటువంటి లేటెంట్ టాలెంట్ అంటే సుప్త చేతన ఏదైతే ఉందో, మనలో ఉన్న సామర్థ్యం ఏదైతే ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉందో, బద్ధకంగా ఉందో, పడుకునుందో, దాన్ని లేపి మళ్ళీ మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని మనం పెంపొందించుకున్నాం. మాస్కులు ప్రపంచానికంతా సప్లై చేసాం. అన్ని చేనేత ఇండస్ట్రీల వాళ్ళు బట్టల కన్నా ఎక్కువగా మాస్కులు తయారు చేశారు. మనకి సఫిషియెంట్గా ఉండడం కాదు, ప్రపంచానికంతా సప్లై చేసే స్థితికి వచ్చామా? PPE కిట్స్ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ తగ్గించి ప్రపంచానికంతా ఇచ్చే స్థితికి వచ్చామా? అప్పటి వరకు అన్ని దిగుమతి చేసుకునేటటువంటి దేశం ప్రపంచానికి ఎగుమతి చేయడమే కాకుండా ఫ్రీగా ఇచ్చింది కదా. కొన్ని దేశాల వాళ్ళు గరుడ అని పెట్టారు కదా, హనుమాని పెట్టారు. హనుమంతుడు సంజీవని తీసుకొచ్చినట్టుగా మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వ్యాక్సిన్ పెడితే అలాంటి కార్టూన్స్ కూడా వచ్చాయి కదా. ఆ విధంగా ఎట్లా మనం కరోనాని ఎదుర్కొని ప్రపంచంలో నంబర్ 1గా నిలబడగలి. ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం దెబ్బతినలేదు కదా మంది. అంటే కొంచెం దెబ్బతింది, మిగిలిన ప్రపంచంతో పోలిస్తే మంది చాలా తక్కువే కదా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కూడా. అది ఆ విధంగా ఎదుర్కోవాలని చెప్పారు చాలా మంది. మోడీ గారి పార్లమెంటు సమావేశపు స్పీచ్ మీద వ్యాఖ్యానాలు చేశారమ్మా. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పినటువంటిది. కనుక మనం పరిస్థితిని ఎదుర్కొందామని మళ్ళీ మన పరిస్థితులు ఎట్లా తయారయ్యి గ్యాస్ వెలిగించి యువతలకు వచ్చేస్తున్నాం. మాడిపోతున్నాయి, గిన్నె మాడుతోంది, గ్యాసు వేస్ట్ అవుతోంది. మనుషులు ఉన్నా లేకపోయినా ఫ్యాన్లు లైట్లు ఆన్ చేస్తుంటాయి, ఎంత ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండి కొంచెం పొదుపుగా ఉండి ఏ ఇబ్బంది కలిగినా మనం దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు, వ్యవసాయ క్షేత్రం బాగానే ఉంది కదా, వస్త్రానికి కొరత లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి గ్యాస్ అన్నారు, వంట చెరకు గ్యాసు కూడా మనం కంగారు పడ్డాం కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్ని తిట్లు తిట్టినా, ఎందుకు మాట్లాడడు, ఏ స్టేట్మెంటు ఎందుకు ఇవ్వట్లేదని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మౌనంగానే ఉండి అటు ఇరాన్తోనూ ఇటు ఇజ్రాయెల్తోనూ కూడా స్నేహంగానే ఉండి ట్రంప్ కూడా నీతో స్నేహంగా ఉంటాను అనేటట్టుగా ప్రవర్తించి మన గ్యాస్కు సంబంధించిన ఓడలన్నిటినీ మన దేశానికి తప్పించారు కదండి. ఒకటి ఆగలేదు కదా, ఎన్నొచ్చాయి, అన్నీ వచ్చేసాయి కదా, మనకి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాయి. మరి ఒక స్టేట్మెంట్ పారేస్తే వచ్చేవా? స్టేట్మెంట్ ఇవ్వలేదని మన దేశం వాళ్ళు అన్నారు, ప్రపంచం ఏమనలేదు.
వెయిట్ చేస్తుంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క మాట మోడీ ఏదన్నా అంటే మేము పాటిస్తామన్న స్థితికి వస్తున్నారు. పూర్తిగా వచ్చాక మాట్లాడతాడు ఈయన. అది ముందర ఎందుకు మాట్లాడి మాట పోగొట్టుకోవాలి? కనుక మనకి వంట గ్యాస్కి ఇబ్బంది లేదు, పెట్రోల్ కూడా ఇప్పుడప్పుడే ఇబ్బంది లేదని చెప్పారు. మనకి గమ్మత్ ఏంటంటే మనమే కంగారు పడుతున్నాం. కరోనా టైంలో రష్యా నుంచి ఎంత ఆయిల్ తెచ్చుకున్నాం మనం. ట్రంప్ కోపం అదేగా మన మీద. మళ్ళీ ఆ దేశాలకే కదా మనం రిఫైన్ చేసి పంపిస్తున్నాం. ఎవ్వరికి రిఫైనింగ్ లేదమ్మా. క్రూడ్ ఆయిల్ తెస్తాం, మన దేశంలో రిఫైన్ చేసి ఇతర దేశాలకు పంపిస్తాం. మనం రిఫైన్ చేసి పంపించడమే. ఆఖరికి అమెరికాకు కూడా మనం వాళ్ళ దగ్గర రిఫైనరీస్ లేవు, ఆయిల్ రిఫైనరీస్ మన దేశంలోనే ఉన్నాయి. అంచేత క్రూడ్ ఆయిల్ ఇక్కడికి వస్తోంది. కాకపోతే కొంచెం రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతోంది అంటే మీకున్న బడ్జెట్లో ఖర్చు తగ్గించుకోండి. మీరు 100 రూపాయలకి గ్యాస్ వాడేవారు, ఉదాహరణకి చెప్తాను, పెట్రోల్ కానీ గ్యాస్ కానీ 100 రూపాయలది వాడేవాళ్ళు. చిన్న చిన్న పళ్ళకి చుట్టుకున్న అదే ఆ 100 రూపాయలదే వాడండి. ఆ 100 రూపాయలకి పూర్వం లీటర్ పైన వచ్చేది, ఇప్పుడు లీటర్కి తక్కువ వస్తుంది. అంతే వాడండి, అప్పుడు మీకు ఇబ్బందే ఉంది. ఇది చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. తర్వాత మనం వేస్టేజ్ మార్చాలి. మనం వేస్టేజ్ తగ్గించాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ లైట్లు త్రోవుడ్ డే టైం స్ట్రీట్ లైట్స్ ఎందుకుంటాయమ్మా నాకు అర్థం కాదు. పొద్దున 7 అయ్యేదాకా కూడా స్ట్రీట్ లైట్స్ తీయరు. ఎన్నో సందర్భాల్లో వాకింగ్ వెళ్ళేవాళ్ళు చాలామంది వాళ్ళు తీస్తారు యూనివర్సిటీలో లైట్లు. ఎందుకుంటాయి అంటే 5:30 కల్లా నువ్వు లైట్లు పునః 6 కల్లా లైట్లు తీస్తే 1 గంటన్నర ఇన్ని లైట్లు వెలిగే కరెంట్ ఖర్చు వస్తుంది కదా. మన ఇళ్లల్లో గదిలోంచి బయటకు వస్తూ లైటు ఫ్యాన్ ఎందుకు తీయం? త్రూఅవుట్ ద నైట్ మీకు ఏసీ ఉండాలా? రూమ్ చల్లబడేదాకా 15 or 16 పెట్టి రూమ్ చల్లబడిన తర్వాత ఏసీ ఆఫ్ చేస్తే తెల్లారేదాకా చల్లగా ఉంటుంది. వై డోంట్ యు ఫాలో దట్? ఇంట్లో నలుగురు కష్టం వస్తేనే ఇవన్నీ తెలుస్తాయమ్మా. మళ్ళీ ఒకసారి నలుగురు ఒక్కసారి భోజనం చేస్తే ఇన్నిసార్లు అన్ని వేడి చేసుకునే పని ఉండదు కదా. మనకి చాలా సుఖంగా గ్యాస్ ఉంది, పొయ్యి వెలిగించాల్సిన పని లేదని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వేడివేడిగా రొట్టె, వేడివేడిగా దోశ కావాలంటే మళ్ళీ మళ్ళీ పెడుతుంటే ఎన్నిసార్లు పెనం వేడెక్కేదాకా ఆగితే మీకు గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇన్నిసార్లు అదే పూరి గనక అయినట్టయితే ఇన్నిసార్లు నూనె వేడి చేస్తే కార్సినోజెనిక్ అవుతుంది ఆయిల్. కనుక నలుగురు కలిసి తినడం, వంట అందరూ ఒక రకమైన పదార్థమే తినడం, ఇలాంటివి చేస్తే ఎంత పొదుపు అవుతుంది. ఇలాంటివి కొన్ని పాటించటానికి మనలో మనకి ఒక సంకల్పం కావాలి అనే ఉద్దేశంతో చెప్పారని నేను అనుకుంటున్నాను. నా భావన అదే. ఏవైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులు కొన్ని మేల్కొంటే, మామూలుగా ఉంటే మామూలుగానే ఉంటాం. పిల్లాడే కింద పడిపోతున్నాడంటే అప్పటిదాకా లేవలేనన్న మనిషి కూడా వెళ్ళి టక్కున వెళ్ళి తన కొడుకున లాక్కొస్తుంది. ఆవిడకే తెలియదు తనంత వేగంగా పరిగెత్తగలనని. అంటే ఇబ్బందులు కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి నిజమైన శక్తి బయటకు వస్తుంది. నిజంగా అందరం శక్తివంతులమే, వాడుకోం గాని. కనుక ఇప్పుడు మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అంతా బయటికి తీసుకొచ్చి మనలో మనం అనవసరమైన విషయాలకి దెబ్బలాడుకోకుండా, అనవసరంగా ఆ దేశాల్లో లాగా భవనాలని, వాళ్ళ ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ని, వాటిని వీటిని తగలబెట్టి మొత్తం పర్యావరణానికి హాని కలిగించి, తర్వాత పరిశ్రమల్ని నాశనం చేసి, అన్నిటినీ ఇబ్బంది పెట్టించి, భవనాలు కూలగొట్టి, ఇవన్నీ చేయకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఉందామని ఆ ఉద్దేశమేమో అని నేను అనుకుంటున్నా. ఆయన ఉద్దేశం అదే అయ్యుండాలి. అవకపోయినా మనం అట్లా ఉందాం. అలా ఉంటే నష్టమేం లేదు కదమ్మా. సోలార్ వాడుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. సోలార్ ప్యానెల్ ఒక్కొక్కళ్ళు పెట్టించుకుంటే అయిపోలేదా? అదే కదా. వంటంతా ఎలక్ట్రిసిటీ మీద చేసుకోవచ్చు. కార్లు కూడా కార్ బ్యాటరీ కూడా ఇంట్లో సోలార్ పెట్టుకుంటే, ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే దాంట్లో దానికి ఇంట్లో బ్యాటరీతో పెట్టుకోవచ్చు. మాక్సిమం దాంట్లోనే పని అయిపోతుంది. పొదుపు చేద్దామని ఆయన అన్నారు అని నాకు ఊహ. నా ఊహ. కొంతమంది అనలిస్టులు చెప్పిన మాట కూడా అట్లాగే ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిపుణులు చెప్పినటువంటి మాట అది, నేను చెప్పింది కాదు.
వాళ్ళు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అదే మాటలు మీకు చెప్తున్నాను నేను. అందులో నా మాటలు కొన్ని జోడించాను అంతే. మీ మాట వింటుంటే రాబోయే ఒకవేళ వచ్చినా కూడా అన్ని స్ట్రీమ్ లైన్ లో మళ్ళీ పెట్టడానికి మనిషి క్వాలిటీస్ ని ఒకసారి తట్టి లేపి, నాయన నువ్వు ఇది చేస్తున్నావు, ఇది కరెక్షన్, ఆటోమేటిక్ గా అన్ని కరెక్ట్ అవుతాయి. జొమాటో అవేమిటి ఇంకో స్విగ్గీ వాటి మీద కూడా దెబ్బ తగిలింది కదా. మళ్ళీ మనం ఇంట్లో వండుకుని తినే పదార్థాల మీద మనం వెళ్ళే పరిస్థితి వస్తోంది కదా. తర్వాత సిలిండర్ల విషయంలో కూడా జరిగినటువంటి దాంట్లో కొంత మనుషుల యొక్క దుశ్చర్యలను అరికట్టడానికి అట్లా చేశారేమో అనిపిస్తోంది. నేను ఆ పేర్లు చెప్తే బాగుండదు, మళ్ళీ చాలా మంది రకరకాలుగా బాధపడతారు. కానీ దాంట్లో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి చేశారని నేను అనుకుంటున్నా. ఏది చెప్పినా ఒక స్ట్రాటజీ ఉంటది. ముందు మంచిగా ఉంటది కానీ చెడు మాత్రం ఉండదు. కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయాలి. ముఖ్యంగా నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాను, కానీ మోడీ గారు మాత్రం ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతారు అని నాకు ఒక విశ్వాసం ఉంది. ప్రమాదో ధీమతామ పని ఎప్పుడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయేమో తెలియదు, నాకు తెలిసి జరగవనే అనుకుంటున్నాను. వారు ఏదైనా ఒక మాట అన్నారంటే భారతదేశం ఒక్కటే దృష్టిలో పెట్టుకోకుండా యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి యొక్క శ్రేయస్సు దృష్టిలో దృష్టిలో పెట్టుకుని చెప్తారు అని నేను నమ్ముతానమ్మా. నా వ్యక్తిగతమైనటువంటి నమ్మకం, వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. అంతేకాని ఇది పార్టీకి సంబంధించిను దేనికి సంబంధించి కాదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మనం గమనిస్తే తెలిసినటువంటి క్యారెక్టర్ని చూసి అర్థం చేసుకున్నటువంటి విషయం. అందువల్ల ఆయన చెప్పిన దాంట్లో ఏది హాని ఉంటుంది అని నేను అనుకోను. అందులో భయపెట్టేది కూడా ఏమీ ఉండదు. అలర్ట్ మెసేజ్ మాత్రమే. అంటే అలర్ట్ కూడా కాదు, మనం కలిసి ఉందాము, ఏ ఇబ్బంది వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పారు. మనలో యూనిటీని పెంచి మనలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనమంతా శక్తివంతులమని నిరూపించడానికి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. సో అన్నిటికీ కంగారు పడకండి, హ్యావ్ ఎ పేషెంట్, కొంచెం మైండ్ఫుల్ వర్క్ చేద్దాం అందరం కలిసి. అది కూడా చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.